everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నువ్వు ఇల్లు కొని ఎంతకాలం అయింది? నువ్వు ఇల్లు కొని ఎంతకాలం అయ్యింది అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ ద హౌస్? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ ద హౌస్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు ఆమెతో ఎంతకాలం ఉన్నారు? మీరు ఆమెతో ఎంతకాలం ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ విత్ హెర్? How long have you been with her? See the next one. నువ్వు వాళ్ళతో మాట్లాడి ఎంతకాలం అయ్యింది? నువ్వు వాళ్ళతో మాట్లాడి ఎంతకాలం అయ్యింది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ టాక్ టు దెమ్? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ టాక్ టు దెమ్? ఓకే, see the next one. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంతకాలం అయ్యింది? నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంతకాలం అయ్యింది అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ వెంట్ టు ద ఆఫీస్? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ వెంట్ టు ద ఆఫీస్? సి ద నెక్స్ట్ వన్. ఇంతకంటే బరువైనది ఏదీ ఉండదు. ఇంతకంటే బరువైనది ఇంకేమీ ఉండదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో నథింగ్ ఈజ్ హెవియర్ దెన్ దిస్. నథింగ్ ఈజ్ హెవియర్ దెన్ దిస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ వస్తువు కంటే ఖరీదైనది ఏదీ ఉండదు. ఈ వస్తువు కంటే ఖరీదైనది ఏదీ ఉండదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ కెన్ బీ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ దిస్ ఐటమ్. Nothing can be more expensive than this item. Okay, so the next one. ఇంతకంటే విలువైన వస్తువు ఏమీ ఉండదు. ఇంతకంటే విలువైన వస్తువు ఇంకేమీ ఉండదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ ఈజ్ మోర్ ప్రీసియస్ దెన్ దిస్. నథింగ్ ఈజ్ మోర్ ప్రీసియస్ దెన్ దిస్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఇంతకంటే పొడవైనది ఏమీ ఉండదు. ఇంతకంటే పొడవైనది ఏమీ ఉండదు. దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ కెన్ బీ లాంగర్ దెన్ దిస్. నథింగ్ కెన్ బీ లాంగర్ దెన్ దిస్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా కానీ వెళ్ళవచ్చు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ కెన్ గో వెన్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ గో, నువ్వు వెళ్ళవచ్చు. వెన్ ఎవర్, ఎప్పుడైనా. యూ వాంట్, నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా కానీ నాకు కాల్ చేయవచ్చు. నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా కానీ నాకు కాల్ చేయవచ్చు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. అతను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మమ్మల్ని కలవచ్చు. అతను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మమ్మల్ని కలవచ్చు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే హీ కెన్ మీట్ us వెన్ ఎవర్ హీ వాంట్స్. హీ కెన్ మీట్ us వెన్ ఎవర్ హీ వాంట్స్. అతను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మమ్మల్ని కలవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా కానీ జాయిన్ అవ్వచ్చు. నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా కానీ జాయిన్ అవ్వచ్చు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ కెన్ జాయిన్ వెన్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ జాయిన్ వెన్ ఎవర్ యూ వాంట్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చదవచ్చు. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చదవచ్చు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ కెన్ రీడ్ వెన్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ రీడ్ వెన్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చదవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఏది ఏమైనా నేను అతన్ని కలవను. ఏది ఏమైనా నేను అతనిని కలవను. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే
I won't meet him. Anyway, I won't meet him. See the next one. ఏమైనప్పటికీ నేను ఆమెకు సహాయం చేయను. ఏమైనప్పటికీ నేను ఆమెకు సహాయం చేయను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ హెల్ప్ హెర్ ఎనీవే ఆర్ ఎనీవే ఐ వోంట్ హెల్ప్ హెర్ అని కూడా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. ఏమైనా కానీ నేను వాళ్ళతో మాట్లాడను. ఏమైనా కానీ నేను వాళ్ళతో మాత్రం మాట్లాడను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ డోంట్ టాక్ టు దెమ్. ఎనీవే ఐ డోంట్ టాక్ టు దెమ్. సో ద నెక్స్ట్ వన్. ఏమైనా కానీ ఆమె ఇక్కడికి రాదు. ఏమైనా కానీ ఆమె ఎక్కడికి రాదు. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే షీ విల్ నాట్ కమ్ హియర్. ఎనీవే షీ విల్ నాట్ కమ్ హియర్. సో ద నెక్స్ట్ వన్. ఏది ఏమైనా నేను అబద్ధం చెప్పను. ఏది ఏమైనా నేను అబద్ధం చెప్పను. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ యామ్ నాట్ గోయింగ్ టు లై. ఎనీవే ఐ యామ్ నాట్ గోయింగ్ టు లై. లై అంటే అబద్ధం. సో ద నెక్స్ట్ వన్. ఏది ఏమైనా నువ్వు చెప్పిన ప్లేస్కి నేను రాలేను. ఏది ఏమైనా నువ్వు చెప్పిన ప్లేస్కి నేను రాలేను. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ కాంట్ కమ్ టు ద ప్లేస్ యూ మెన్షన్డ్. ఎనీవే ఐ కాంట్ కమ్ టు ద ప్లేస్ యూ మెన్షన్డ్. ఓకే, మెన్షన్డ్ అంటే తెలియజేసే ప్లేస్కి, చెప్పే ప్లేస్కి అని అర్థం. సో ద నెక్స్ట్ వన్. అతనితో మాట్లాడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అతనితో మాట్లాడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ టు హిమ్. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ టు హిమ్. సో ద నెక్స్ట్ వన్. ఇక్కడికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ఇక్కడికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్. సో ద నెక్స్ట్ వన్. వాళ్ళని కలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. వాళ్ళని కలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు మీట్ దెమ్. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు మీట్ దెమ్. సో ద నెక్స్ట్ వన్. బయట తినవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. బయట తినవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ అవుట్. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ అవుట్ సైడ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను చెప్పిన విషయం ఆమెకు చెప్పవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. నేను చెప్పిన విషయం ఆమెకు చెప్పవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టెల్ హర్ వాట్ ఐ సెడ్. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టెల్ హర్ వాట్ ఐ సెడ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఈ జన్మలో క్షమించలేను. నేను నిన్ను ఈ జన్మలో క్షమించలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కెనాట్ ఫర్గివ్ యూ ఇన్ దిస్ లైఫ్. ఐ కెనాట్ ఫర్గివ్ యూ ఇన్ దిస్ లైఫ్. సో ద నెక్స్ట్ వన్. ఆమె నీకు ఈ జన్మలో సహాయం చేయదు. ఆమె నీకు ఈ జన్మలో సహాయం చేయదు. దీన్ని ఇంగ్లీష్లో షీ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ లైఫ్. షీ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ లైఫ్. సో ద నెక్స్ట్ వన్. ఆమె నిన్ను ఈ జన్మలో నమ్మదు. ఆమె నిన్ను ఈ జన్మలో నమ్మదు. దీన్ని ఇంగ్లీష్లో షీ విల్ నాట్ బిలీవ్ యూ ఇన్ దిస్ లైఫ్. షీ విల్ నాట్ బిలీవ్ యూ ఇన్ దిస్ లైఫ్. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఈ జన్మకి కారు కొనలేవు. నువ్వు ఈ జన్మకి కారు కొనలేవు. దీన్ని ఇంగ్లీష్లో యూ కెనాట్ బై ఎ కార్ ఇన్ దిస్ లైఫ్. యూ కెనాట్ బై ఎ కార్ ఇన్ దిస్ లైఫ్. సో ద నెక్స్ట్ వన్. ఈ జన్మలో నువ్వు మారవు. ఈ జన్మలో నువ్వు మారవు. దీన్ని ఇంగ్లీష్లో యూ విల్ నాట్ చేంజ్ ఇన్ దిస్ లైఫ్. యూ విల్ నాట్ చేంజ్
ఇన్ దిస్ లైఫ్. ఈ జన్మలో నువ్వు మారవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.